పూజ చేసే వెళ్ళ పాండురంగా దేవా మహామంత్రి నేను వేడిగా తమతో పొట్టు చేయక ఆ గడ్డమలు ఆరిపోయిచున్నాయి భూమి భూముల వద్ద ముప్పుకమ్మచున్నది నా ఒక విడమ వాక్యాలేక వినమలికి నా ఒక్క విడమక్కని కూడా అదృసాగి కారాన్ని అపసగినములు ఇచ్చున్నాయి అపసగినముల లేక శుభసగినముల అతను నీకు డౌట్ ఉంటే 10 నిమిషాలు అయిపోదాంలేమ్మా ఆయన మహామంత్రి ఏది ఏమైనా సరే నా భర్త చెత్తకి ఎలాగైనా వెళ్ళాల్సిందే బాబు నీ మాట నా మాట వస్తావా మరి భర్త పిల్లలు భార్య ఉంటుందా పోవాల్సిందే పోదామా అలాగే వెళ్దాం బాబు
బిడ్డ పాండురంగ స్వామి మొట్ట విడిచేదా దేవి రామాలి పాండురంగ స్వామి మొట్ట విడిచేదా దేవి రామాలి రోడ్డు పట్టేదా దేవి రామాలి అనే రోడ్డు పట్టేదా దేవి రామాలి అనే కొట్టకి ఆచార పట్టేదా దేవి రామాలి అనే కొట్టకి ఆచార వచ్చేదా దేవి రామాలి అనే కొట్టకి ఆచార వచ్చేదా దేవి రామాలి అనే కొట్టకి ఆచార వచ్చేదా దేవి రామాలి అనే వచ్చేదా దేవి రామాలి అనే జన్మ వచ్చేదా దేవి రామాలి అనే దండమయ్య 10,000 దండామే దాన వల్ల మోడా దండమయ్య 10,000 దండామే దాన వల్ల మోడా కొట్టకి ఆచార వచ్చేదా దాన వల్ల మోడా కొట్టకి ఆచార వచ్చేదా దాన వల్ల మోడా అందమైన బాలములకు వందనము చేసో నేను నన్ను విజయ రాజు మానవల్ల బోడా నీవా నన్ను విజయ బోలే బండే బండే రంభాదేవి మన ఇద్దరి అనుబంధము కూడా ఎన్నో జన్మల పుణ్యాల బలము కదా. అవును, వినడే కానీ నన్ను పిలిచిన రాజువు కాదే. ఈ రోజు నన్ను యాత్రాన్ని ఆజ్ఞాపించినవి. అవును బాబా, నన్ను పిలచిందే పనులేమో నాతో కాస్త వివరించి తెలుపు నాథ ప్రాణేశ్వరా. అలాగే తెలుపుతున్నా భామారాంభాదేవి. అలాగనే వినిపించిన నాథ ప్రాణేశ్వరా. దాదా ప్రాణేశ్వరా. పరిపాలన చేస్తున్నా. అవును, ఆ సుల్తాన్ మహారాజు దగ్గర అవునా గుర్రం పిల్లలుందట. ఆ గుర్రాలు పెట్టి సవారు తీసిన రాజులకు అవును ఐదా కోట మైదా కొడున్నాము. అవునా 4 దశరాజ్యంలో 1 దశరాజ్యము. అది కూడా చాలా బాగుంది. వాడు ఎక్కే గుర్రము పట్టే పట్టపగత్తి పట్ట సింహాసనము. అవునా వాడి కూతురు లాగుద్దుగా దగ్గర పట్టపురాన్ని ఇచ్చి అవును రాజ్యము రక్కం ఇచ్చి అవునా పెళ్లి చేసి పంపుతానని అవును మన చర్చికోటకు జాబు రాజన్నారు. ఏమిటి నా ఇక ఢిల్లీలోకి వచ్చారు జాబులు వచ్చినాయి. ఆ ఇక జాబుల బహుమతులు కూడా బహుమతులు ఇచ్చినాడు. అవును, ఇక నాకు చల్లగా సేవలు ఇచ్చిన
సేవలపై లాభాలు వస్తున్నాను నాథా ప్రాణేశ్వర ఎంత మాత్రమే కూడా ఇక్కడ ఢిల్లీ కచేరికి పోవలేదు నాథా ప్రాణేశ్వర భార్య నీకు చెప్పిన మాటలు వింటుందని నాథా ప్రాణేశ్వర నిన్ను వేస్తాను జ్ఞాపించాను అవునా ఇక్కడ నా మాట ప్రకారముగా నాథా ప్రాణేశ్వర నాకు సంతోషంగా అవును దేవునిచ్చిన ఢిల్లీ కచేరీ సేవలు లాభాలు వచ్చుకున్నాను నాథా ప్రాణేశ్వర కాదా నా భార్య మంచి తింటారని నువ్వు అనుకున్నావా ఇది జరిగే పని కాదు నేను అనుకున్నా నాకేమో తప్పు చూడా నాథా ప్రాణేశ్వర ఆహా నేను పెద్దవాడి అయిన కొద్దియైన నీకు బుద్ధి పుట్టిన విద్య కూడా లేదు విద్య బుద్ధి ఇంత కూడా లేదు నీకు రాధా ఏం చెప్పింది తెలుసా పలుకుతున్నాము ఏమని తెలుసా పెద్దోడైనా కొద్దే బుద్ధి కొత్త మాటలు అంటుంది బుద్ధి జ్ఞానము కొంచెం కూడా లేదు అంటున్నా రామాదేవి ఏమని పలుకుతున్నావు అవును అవునా నీకు పెద్ద నీకు బుద్ధి లేదు నీకు బుద్ధి పుట్టిన విద్య కూడా లేదు విద్య బుద్ధి కొంచెం కూడా లేదు నీకు పాపమే ఇది సోయాము బాబా ఏమిటి నాథా ఎవడు వారి మాటలు విన్నా అవును అత్తుకొచ్చులో పొత్తుకొచ్చులో తప్పదే అవునా అలా తెలుసుకొస్తున్నారు పెద్దలు అంటే కాబట్టి మీ మగవారి మాటలు నీ మంచివేనా? మాటలు ఏం పలుకుతున్నాము
గద్దమరైన బుద్ధి లేదు, బుద్ధి ఉండే బుద్ధి లేదని పలుకుతున్నావా? ఇదేనా నీ మాటలు? ఆ, అయ్యా మీ మగవారి మాటలు మంచిగా ఇప్పుడేనా? అయ్యా ఆ డెలివరీ కచేరికి అవును తెల్లగా చెవిరించి పంపము. ఎంత మాత్రం కూడా ఇక్కడ డెలివరీకి వచ్చేసరికి నీకు దీవెన ఎవరు 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 నా రావాలిస్తురా మగవారి మాటలు వినేది లేదా? ఎంత మాత్రం కూడా ఇక్కడ డెలివరీకి వచ్చేసరికి నీకు దీవెన ఎవరు ఎవరు వచ్చేది పంపేదే లేదు. లేకపోతే అప్పు పొడుస్తాడు ఆయ్. పొడిచిన కానీ నేను తొమ్మిది నెలల గర్భవతిని రామవల్లవోడా. గర్భవతిని కదా నేను గుంత బిడ్డను నడవచ్చాలనుకున్నాను, ఒక్కబట్టి కూడా వరవచ్చాలనుకున్నాను. వీళ్ళాక్షరాన్ని విరచి నీవు ఎలా పోతావు నా ధాప్రాణేశ్వర? నిన్ను విడిచి నేను ఎలా ఉండగలను నా ధాప్రాణేశ్వర? ఒక చెంది కోటలో అమ్మ 9 ఏళ్ళు గర్భవతి అంటానే అడుగులో బిడ్డేసుకుంటాను కదా అడుగు పడుతుంది బిడ్డేసుకోడా నీకైనా బిడ్డ నాకైనా బిడ్డ తప్ప చిన్న బిడ్డ ఎవరికైనా బిడ్డ నీకైనా బిడ్డ నాకైనా బిడ్డ అయితే ఏమైతుందా? వేరే చదువు బిడ్డ చచ్చిపోతాడు కదా ఏమో తెలియదు రమై, నువ్వు చెప్పవాలి నమ్మకం. సరే నీకైనా పెళ్ళామే నాకైనా నా కొడక నీ పెళ్ళామే నా పెళ్ళామే కానీ పోయి సరే మావా అవును కదా ఏమి మాటలు? ఏమిటి రాదా?
ప్రాణేశ్వర ఇంకా అవును 7 మంది బాలికలు అవును కదా ఎప్పటికీ ఉన్నారు కదా అవును 12 మంది మంత్రసానులు మన కోటలో ఉన్నారు అవును ఉన్నారు ఇటువంటి వారంతా ఉండగా నీకు పై నుంచి కాక 7 మంది రాజకీయాలు ఉండొచ్చు 12 మంది మంత్రసానులు ఉండొచ్చు 6 మంది నౌకర్లు ఉండొచ్చు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు కట్టుకుని మొగుడు ఉండాలా పెట్టుకున్న లేకుండా పనినే ఒత్తుకోలు ఏయ్, వద్దు మీరు మాట్లాడాలి నా కొడుకు. వస్తాయి తిరుమలకి ఏమని చెప్తున్నావు? మరి అక్కడ దేవునికి పంపుతావా లేదా? ఇచ్చారు కదా? నేను ఇచ్చి ఏయ్, మనకే మళ్ళీ ప్రాణవల్లవోడా Thank you.